క్యాబేజ్ అండ్ క్యారెట్‌తో అసలు తాలింపులేమి యూజ్ చేయకుండా ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్టీ అనమాట. రైస్‌లోకైనా, చపాతీలోకైనా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత నీట్‌గా, చక్కగా ఉందో. ముందుగా ఒక ఆనియన్‌ని పొడవు స్లైసెస్‌గా చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌లోని ఈ ఆనియన్ని అలాగే కాస్త ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత దీంట్లోనే నేను ఆల్రెడీ క్యాబేజ్ని కడిగేసి సన్నగా కట్ చేసుకున్నాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. క్యాబేజ్లోనే చాలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సపరేట్గా వాటర్ అనేది అస్సలు అవసరం లేదు. సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే ఈ విధంగా మగ్గిపోతుంది. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న క్యారెట్ని నేను జస్ట్ పెద్ద క్యారెట్స్ ఒక 2 క్యారెట్స్ని మాత్రమే యూస్ చేస్తున్నాను. సో ఈ క్యారెట్ తురుమును కూడా వేసేసి ఇది కూడా కాసేపు మగ్గించుకోవాలి. అయితే క్యారెట్ని తిప్పుతూ ఉండాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసుకొని కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది. సో ఇవన్నీ కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా స్టవ్ మీద ఉంచుకుంటే సూపర్ యమ్మీ క్యారెట్ క్యాబేజ్ ఫ్రై రెడీ.